నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని సిరి నేత వ్లాగ్. ఇలా చేనులో పోయి మందు కొడతాను. ఎప్పుడు మందు కొట్టినా పంపుతో కొట్టేది, కానీ ఈసారి మాత్రం డ్రోన్ తో ట్రై చేస్తాను. మా పెద్దనాన్న మేము ఇద్దరం కలిసి డ్రోన్ తెప్పించుకున్నాం. డ్రోన్ తోటి కొడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తాను. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ రిజల్ట్ ఏంటో చెప్తా. డ్రోన్ తోటి మందు కొట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది హెవీ డోస్ కాబట్టి మీద పడద్దు. మేము పోయేసరికి అన్న వాళ్ళు వచ్చిళ్ళు, అన్న వాళ్ళది పక్కూరే. వీళ్ళు ట్రాక్టర్ లో వచ్చిళ్ళు, ఎందుకంటే ట్రాక్టర్ మీద నిల్చొని డ్రోన్ ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇక స్టార్ట్ చేద్దామని డ్రోన్ దింపి అని సెట్ చేస్తారు. మా చేను మొత్తం 2.5 ఎకరాలు. మా డాడీ నేను కలిసి 3 బిందెలు నీళ్ళు ఇచ్చినాం. నార్మల్ గా పంపుతోటి కొడితే 35 బిందెలు పట్టేది, కానీ డ్రోన్ కాబట్టి 3 బిందెలు పడతాం. 35 బిందెలు 3 బిందెలు డిఫరెన్స్ బాగుంది. డ్రోన్ వల్ల టైం కూడా బాగా సేఫ్ అవుద్ది. వీడికి అందరూ వచ్చి ఉత్తాలు డ్రోన్ ఎట్లా కూడా నార్మల్గా అయితే మాకు 35 బిందెలు పడతాయి, కానీ ఇక్కడ 3 బిందెలే కాబట్టి 30 బిందెల డోసు 3 బిందెలు కలుపుకోవాలి. ఇది చాలా వరకు హెవీ డోస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇది మీద పడద్దు. మందు కలుపుకున్నాం, అన్న డ్రోన్ లో పోతాడు. రెండున్నర ఎకరాలు 3 బిందెలు 10 నిమిషాల్లో అయిపోయింది. పంపుతో పోల్చుకుంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు డ్రోన్ స్ప్రే చేసుకుంటే మాత్రం చాలా బెస్టే. డ్రోన్ తో స్ప్రే చేసుకుంటే రిజల్ట్ బాగుంటది, ఖర్చు సేఫ్ అవుద్ది, టైం సేఫ్ అవుద్ది. ఒకసారి ట్రై చేయండి. జమ్మికుంట పక్కన ఊర్లు, ఇల్లంతకుంట పక్కన ఊర్లు, నాంపేట వాయిల పక్కన ఊర్లు. ఒకవేళ మీకు డ్రోన్ స్ప్రే కావాలనుకుంటే అన్నని కాంటాక్ట్ కావచ్చు. అన్న పేరు గంధం సీను, అన్నది రాచపల్లి. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది, కాంటాక్ట్ కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.